ఆధ్యాత్మికులు, ఆర్గనైజర్లు శంకులో పోస్తే గాని తీర్థం కాదన్నట్లు సంస్కృత శ్లోకం ఉట్టంకిస్తే గాని కొందరికి గురి కుదరదు. కాబట్టి ముందు శ్లోకం చెప్పి ఆ తర్వాత అర్థం వివరిస్తాను. అసన్మనాత పోవృద్ధ సన్మనాత వసః శయ అర్చిత ఆపూజిత విప్రో దుగ్ధ గోరివ సీదతి. ఇక మనందరికీ అర్థమయ్యేటట్లు చెప్పుకోవాలంటే, జనులు గౌరవించిన ఎడల బ్రహ్మజ్ఞానం వృద్ధి పొందుతుంది, గౌరవించిన పక్షంలో బ్రహ్మజ్ఞానం క్షీణిస్తుంది. కనుక లోకుల ప్రశంసలు పొంది భోజన వస్త్రాలంకర దానాలను పుచ్చుకునే ఆత్మ జ్ఞాని ఒట్టిపోయిన గోవు వలె ప్రయోజనం లేనివాడే నశిస్తాడు. జనుల నుంచి అవమానమే తత్వజ్ఞాని కోరుకోదగినది. దీని తాత్పర్యం ఒక ముక్కలో చెప్పాలంటే, జీవితాన్ని నిజంగా అర్థం చేసుకోదలుచుకున్నవాడు సంఘం నుంచి సన్మాన సత్కారాలు ఆశించకూడదు. కానీ నేటి కాలంలో నేను ఆధ్యాత్మిక సాధకుణ్ణి, సంఘం ఇప్పటి వరకు నన్ను గుర్తించకపోవడం శోచనీయం, ఇకనైనా త్వరపడి గుర్తించడం శ్రేయస్కరం అన్నట్లు తిరిగేవారే ఎక్కువ కనిపిస్తారు. అయితే అది ఆధ్యాత్మికత అనిపించుకోదు. మిగతా అన్ని వృత్తులలో గుర్తింపును ఆశించినట్లే ఈ రంగంలో కూడా గుర్తింపు కోరుతున్నాడనమాట. గుర్తింపు వెనకాలే ధనాశ, కీర్తికాంక్ష, అహంభావము తొంగి చూస్తుంటాయి. ఆధ్యాత్మికులు అజ్ఞాతంగానే బ్రతకాలని, ఎవరికంటా పడరాదని అనడం లేదు. తాము ఉండదలుచుకున్న చోట ఉంటూ తమ వద్దకు వచ్చిన వారికి చెప్పగలిగింది ఏదైనా చెప్పవచ్చు. తమను ఎవరైనా ఆహ్వానించి తత్వం బోధించమని ప్రార్థిస్తే పర్యటించిన తప్పు లేదు. కానీ అవతలవాడు ఆహ్వానించినట్లుగా పరిస్థితులు కల్పించడం, వెళ్ళిన చోట అమితమైన స్వాగత సత్కారాలు ఆశించడం ఉపన్యాసకులకు, రాజకీయ నాయకులకు, వేసగాలకు చెల్లుతుంది, కానీ తత్వజ్ఞానికి మాత్రం పనికిరాదు. కానీ ఈనాటి జ్ఞానులు సమాజంలో నలుగురితో పాటు వేదికలెక్కి కూర్చుంటారు, అందరితో పాటు పూలమాలంకృతూ అవుతూ ఉంటారు. సంఘంలో వర్తకులకు, నాయకులకు, దాతలకు దక్కే గౌరవం వీరికి దక్కుతుంటుంది. అందరితో పాటు వీరు కూడా ఏవో కొన్ని నీతులు వల్లిస్తారు. ఇటువంటి ప్రసంగం శ్రోతకు కన్నపేయంగా ఉండవచ్చునేమో, కానీ అతడిలో మౌలికమైన మార్పు మాత్రం తీసుకురాదు. మతాన్ని గురించిన ఉపన్యాసం వేరు, తత్వజ్ఞాన బోధ వేరు. మతాచరణ వేరు, స్వస్వరూప జ్ఞానం కొరకే లోతులు తవ్వడం వేరు. ఈ తేడా సరిగా తెలియని ఒక పెద్ద మనిషి నేటి ఆధునిక స్వాములు ఊరేగుతున్న చందంగా అరుణాచల రమణుల వారిని కూడా దేశమంతా తిప్పి ఉపన్యాసాలు ఇప్పిద్దామని ప్రయత్నించాడు. శ్రీమతి సూర్యనాగమ్మ గ్రంథంలో ఆ ఉదంతం వివరాలను శ్రీ రమణుల భాషలోనే చదవండి. కొన్నాళ్ళు రాజేశ్వరానంద స్వామి ఇక్కడ ఉన్నారు కదూ, అప్పుడు ఇండియాలో ముఖ్యమైన ప్రదేశాలకంతా భగవాన్ దయచేసి ఉపన్యాసాలు ఇచ్చి బోధ చేయాలని, అందుకుగాను ట్రైన్లో స్పెషల్ క్లాసు ఏర్పాటు చేస్తానని, ఆ ఊళ్ళో అన్ని రోజులు, ఈ ఊళ్ళో ఇన్ని రోజులు ఆగాలని చెబుతూ ఏయో ప్లాన్లు వేస్తుండేవారు. పలక్కుండా విని ఊరుకునేవాడిని, సమ్మతమే అని అనుకున్నారు. చివరికి ఒకరోజు స్పెషల్ క్లాసు అది ఇది ఏర్పాటు చేసి వారి సామానంతా మూట కట్టి, స్వామి బయలుదేరుదామా అన్నారు. ఆహా, దానికి ఏం పోయిరండి అన్నారు. భగవాను అన్నారు. నేనా, ఎందుకు అన్నాను. ఆధ్యాత్మిక తత్వం ఇండియాలో బోధించాలి స్వామి అన్నారు. సరి చేసేదేమి, ఉండేదెక్కడ పోయేదెక్కడికి, నాకెక్కడికి పోయేందుకు స్థలం లేదే అన్నాను. వారు నిర్ఘాంతపోయారు. మరొక చోటుకి వెళ్ళడం సబబా కాదా అనేది కాదు ఇక్కడ ప్రశ్న. అర్ధ శతాబ్దం పైగా రమణులు తిరువన్నమలైలో గడిపిన కాలంలో ప్రత్యేకంగా ఉపన్యాసాలంటూ ఏవి ఇచ్చినా వారు కాదు. ఎవరైనా ఏదైనా అడిగితే సందర్భానుసారంగా విషయాన్ని వివరించేవారు, సందేహ నివృత్తి చేసేవారు. ఎందరూ శ్రద్ధాశక్తులతో ప్రశ్నించారు, ఎందరూ వ్యర్థమైన ప్రశ్నలు వేసేవారు అనే మాట అటుంచి, ఎందరూ ఆయన బోధనను గ్రహించి ఆచరించి తత్వం కనుగొన్నారు అనేదే ముఖ్యమైన ప్రశ్న. ఈ ప్రయత్నానికి పూనుకునే శక్తి చాలక, తాము తరించే మార్గం కనిపించక ఇతరులను తరింపు చేయడానికి మాత్రం స్వామి ఉపన్యాసాలు ఇప్పిస్తామంటారు. ఇలా కేవలం ఆర్గనైజు చేయబూనుకోవడం తమ అహాన్ని పెంచుకోవడానికి ఉపకరిస్తుందేమో కానీ తనని ఏనాటికి ఉద్ధరించదు. తనను ఉద్ధరించుకోలేనివాడు మరొకరిని ఉద్ధరించడం లేదు. కర్మయోగం. తాను కర్తను అనుకోకుండా కర్మ చేయడం అనేది కర్మయోగం. కర్తృత్వ బుద్ధి లేకపోయినా కర్మలు వాటంతటవే జరిగిపోతాయి.
ప్రతివాడు ఏదో ఒక ప్రయోజన నిమిత్తం జన్మ ఎత్తుతున్నాడు. తాను కర్తనని అనుకోకపోయినా ఆ ప్రయోజనం కొనసాగి తీరుతుంది.